పప్పు చేయడానికి ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకొని వాష్ చేసి నానబెట్టుకున్న దానిలో ఒక 3 ఉసిరికాయలు వేసుకొని 4 విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలు తీసి పక్కన పెట్టేసుకొని పప్పులో పసుపు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఉసిరికాయ పప్పు చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు, నోరు బాగాలేదనుకున్నప్పుడు ఇలా ఉసిరికాయ పప్పు చేసుకుంటే యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది నోటికి. తర్వాత ఒక తడకా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని తిరగమాత వేగిన తర్వాత ముందుగా తీసుకున్న ఉసిరికాయల్లో గింజలు తీసేసుకొని ఆ ముక్కల్ని ఒకసారి ఈ వేడి నూనెలో వేసి కొంచెం టాస్ చేసుకుంటే మనకి ఉసిరికాయలు కూడా పైన కొంచెం మగ్గినట్టు అవుతాయి ఆయిల్లో. ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకొని పప్పులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. వగరు వగరుగా, పుల్ల పుల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.